అతను ట్రాన్స్జెండరా లేదా అబ్బాయా? అమ్మవారు నాకు ఆజ్ఞాపించింది, అందుకని వచ్చాను. పోయిన 3 డేస్కి నీ భార్య నీ మాట వినకుండా వేరేవాడి దగ్గరికి వెళ్ళిపోతుందని చెప్పి నాకు అమ్మవారు పలికింది. అడిగిన క్వశ్చన్ వేసిన, ఇట్లా జరుగుతుందంటే పోతావంటే చల్ నేను అలాంటిదని అనుకున్నావా, ఎట్లా నేను పోనన్నది. సరే అనుకున్నా. అక్కడికి పోయిన తర్వాత నిజంగానే ఒకడు పరిచయం అయ్యిండు. ఇవన్నీ కూడా ఎవరు చెప్పారు మీకు? దేవుడే చెప్పాడు. దేవుడు మాట్లాడడం వల్లనే నాకు ఈ మనుధర్మ శాస్త్రం తెలిసింది. లేకపోతే మీతో మాట్లాడిన దేవుడి పేరు ఏం పేరు? శివుడు మాట్లాడారు. అమ్మవారు మాట్లాడతారు, శివుడు మాట్లాడతాడు, ఇద్దరు మాట్లాడతారు, అల్లా మాట్లాడతాడు, యేసు మాట్లాడతారు. ఎవరి సందర్భాన్ని ఎవరి టైం వాళ్ళ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అట్లా ఉంటారు. మరి పెళ్ళైన తర్వాత దైవ కార్యాలు ఏం జరిగినాయండి? ఇంకా వాళ్ళతో కూడా సెక్సువల్ అటాచ్మెంట్ ఉన్నది. దైవ కార్యం మీద వాస్తవానికి నేను అర్ధనారీశ్వరిని, నేను చేయలేను. అంటే మీరు చెప్పేది ఓన్లీ అబ్బాయిలతోనే అనేసి అంటారు, అంతేనా? దూరంగా చిమ్మ చీకట్ల ఊరవతల పోయి నేను ఒక అమ్మాయిలాగా ఫీల్ అవుతుంటే, నేను అసలు అమ్మాయిని అయి పుడితే బాగుండే, అనవసరంగా అబ్బాయిని అయి పుట్టినా, ఎందుకు నేను అమ్మాయిని అయితే అట్లుంటుంటే అని ఊహించుకుంటుంటాను. అంటే ఇప్పుడు మీరు అలా కావడానికి కారణం ఎవరంటారు? అమ్మవారే, దేవుడు దేవత, ఇద్దరు శివపార్వతులు, మైసమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, వీళ్ళంతా ఇంకా దేవుళ్ళు దేవతలే. వాళ్ళంతా ఒకటే అంటారు కదా, మీరేమో వేరు అని చెప్తున్నారు. ఒకటే శక్తి, ఆ ఒక్క శక్తియే అన్ని అవతారాలు, ఆదిశక్తి అవతారాలు. ఆ శక్తి మీ మీద ఉందంటారు. ఇప్పుడు ఆదిశక్తి అవతారాలు వస్తుందంటారు. మైసమ్మ అయితే పూనకాలు ఏం చెయ్యదు. అవన్నీ ఫ్రాడ్ అని నేను అంటున్నాను, మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఫ్రాడ్ అని నేను కూడా ఫ్రాడ్ అని నన్ను నిజమైతే ఇప్పుడు చూపించండి. ఏం చూపించాలి? నిజంగా మీ మీదకి వస్తారని దగ్గర ఎల్లమ్మ దేవత అంటే మీ దేవత వస్తే నువ్వు మీ గేలో చూసుకోవాలి, మీ ఓలినకపోతే మేమేం చేయాలి, పోరా మాది కూడా అన్నట్టు చూసిరు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ అయితే కలవడం జరిగింది. సో అతన్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. కాకపోతే అతని వేషధారణ అనేది కొంచెం వెరైటీగా ఉంది. అసలు ఏంటంటే అతను ట్రాన్స్జెండరా లేదా అబ్బాయా లేదా ఎవరు అనేది డైరెక్ట్ అతని మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? చంద్రశేఖర్. ఓకే, అసలు మీరు ఇప్పుడు ఐరా మీడియాని సంప్రదించడానికి గల కారణం ఏంటి? మాకు చిన్నప్పటి నుంచి అమ్మవారు వస్తుంది సార్. అమ్మవారు రావడం వల్ల మామూలుగా యూట్యూబ్లో చాలా చూస్తున్నాను, రాముడు దేవుడు కాదు అని చెప్పి, ఇంకా అంత దేవుళ్ళ గురించి బాగా డిబేట్లు జరుగుతున్నాయి. అవన్నీ చూసిన తర్వాత ఇంకా నేను కూడా ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పి అమ్మవారు నాకు ఆజ్ఞాపించింది, అందుకని వచ్చాను. అమ్మవారు ఆజ్ఞాపించిందా? ఏమని? ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, రాముడు దేవుడు కాదు, దేవుళ్ళ గురించి డిబేట్ గొడవలు జరుగుతున్నాయి, అమాయక ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఎంతోమంది స్త్రీలు అమ్మాయిల పైన రేపులు అవి జరుగుతున్నాయి. కాబట్టి లోక ధర్మం చెప్పాలి, ధర్మం చెప్పడానికి కోసమే నువ్వు వెళ్ళి చెప్పాలి. అలాగే రాముడు గురించి, యేసు గురించి, శివుడు, అల్లా గురించి కూడా అందరి గురించి చెప్పాలి, అదే నీ కర్తవ్యం అని చెప్పి నాకైతే అమ్మవారు చెప్పింది సార్. ఏం చెప్దామని వచ్చారు మరి? అయితే ఇప్పుడు మా దేవుడే గొప్ప అని చెప్పి అందరూ గొప్ప అనే ఒక గొప్ప, ఎందుకు అలా గొప్ప అంటున్నారు అనే దాన్ని కూడా నాకు తెలిసిందనమాట. ఒక గొప్ప శక్తి అంటే ఒక రాక్షసుల నుంచి ఒక శక్తి తిరుగుతున్నది అనమాట, ఆత్మ ద్వారా తిరుగుతున్నది. అది అందరి శరీరాల మీదకి వస్తుంది. అది భూలోక ప్రజల అందరి శరీరం, చిన్న నుంచి పెద్దల వరకు అందరి మీదకి వచ్చేసి ఈ అల్లకల్లోలను సృష్టిస్తుంది అనమాట. కొన్ని వందల ఏళ్ళ నుంచి జరుగుతున్నది ఇది. ఇప్పుడు కలియుగం, ఇట్లా యుగాలు లేవు అని చెప్పి కొంతమంది నాస్తికులు, అసలు దేవుడే లేడని చెప్పి కొంతమంది, ఈ అంబేద్కర్ వాదులు కొంతమంది, ఇలా జరుగుతున్నాయి అనమాట. ఇవన్నిటికీ మెసేజ్ ఇవ్వడానికి అమ్మవారు నాకు పూర్తి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సార్. ఏ సమాచారం ఇచ్చారు ఇప్పటివరకు? అంటే ఇప్పటివరకు ఇవి ఉన్నాయి కదా, ఈ దేవుళ్ళ గురించి చరిత్ర, యేసు దేవుడు, అల్లా దేవుడు, శివుడు, రాముడు, వీళ్ళ చరిత్రలు నా జీవితంలో కూడా కొన్ని జరిగినాయి సంఘటనలు. అల్లా వచ్చినప్పుడు ఎట్లా ఉన్నది, శివుడు నా పై మీదకి వచ్చినప్పుడు ఎట్లా ఉన్నది, రాముడు వచ్చినప్పుడు ఎట్లా ఉన్నది నా జీవితం,
యేసు వచ్చినప్పుడు ఎట్లా ఉన్నది, ఇట్లా అంటే వీళ్ళందరూ కూడా మీ శరీరం మీదకి వచ్చారు. వచ్చేస్తారు. పాటలుగా వాళ్ళు వచ్చేసి వాళ్ళ గురించి చెప్పేసారు. అంటే ఇప్పుడు ఒక్కొక్కరి గురించి చెప్పండి, ఎవరెవరు వచ్చినప్పుడు ఏమేమి జరిగింది. ఇప్పుడు ఫస్ట్ నాకు ఎల్లమ్మ తల్లి అని వచ్చింది. ఎల్లమ్మ తల్లి అని వచ్చి ఒక హెయిర్తో వచ్చింది. ఫస్ట్ హెయిర్ కలలా కనిపించింది నాకు, ఇట్లా నల్లని కురులతో కనిపించింది. కనిపించి అంటే ఫేస్ కనిపిస్తలేదు కానీ వెనక బ్యాక్లో కిరీటం కనిపిస్తుంది, కురులు కనిపిస్తున్నాయి. కనిపించిన తర్వాత నేను ఇంకా మామూలుగా ఉన్నా. నేను ఇంకా అప్పుడు నాకు పై మీదకి దేవత వచ్చి నేను ఎల్లమ్మను అని చెప్పి చెప్పడం జరిగింది. గట్ట చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో జరిగినాయి. అవన్నిటినీ చూసుకుంటూ వచ్చిన నేను. శ్రీరాముడు వచ్చినప్పుడు ఏమైందంటే రాముడు దేవుడు కాదు అనడం వల్ల రామాయణం జరగలేదని అంటారు చాలామంది. రామాయణం జరగలేదు, అసలు రాముడే దేవుడు కాదు, అసలు దేవుళ్ళే లేరు అని చెప్పి ఇట్లా మాట్లాడడం వల్ల వాళ్ళకి సమాధానం ఇవ్వడానికి నా జీవితం మీద ప్రయోగం జరిగింది. నా జీవితం మీద ప్రయోగం జరిగింది. మా భార్యని ఒక ప్రోగ్రామ్ దగ్గర పోతే ఒకడు ముందుగా అంటే 3 days తర్వాత పోయిన 3 daysకి నీ భార్య నీ మాట వినకుండా వేరేవాడి దగ్గరికి వెళ్ళిపోతుందని చెప్పి నాకు అమ్మవారు పలికిన తర్వాత మేమిద్దరం కలిసి ప్రోగ్రామ్కి వెళ్తున్నాం. బస్సులో ప్రోగ్రామ్కి వెళ్తుంటే నేను అడిగిన, నువ్వు ఇట్లా 3 days తర్వాత నువ్వు వెళ్ళిపోతావంట, నాకు అమ్మవారు మెసేజ్ పలుకుతుంది అంటే. మా భార్య కూడా మెసేజ్ కాదు, పక్కలుండి బస్సులో పోతున్నాం. అయితే ప్రోగ్రామ్ పోతున్నాం. అమ్మవారు మెసేజ్ పెట్టారా అంటున్నా. మెసేజ్ పెట్టదు, మరి మీరే అన్నారు. మాకు మెసేజ్ కాదు, మనకు మైండ్లోనే ఆలోచన, ఇట్లా చూస్తేనే ఇట్లా మాట్లాడినట్టు జరుగుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎనీ టైం మెసేజ్ వస్తూనే ఉంటుంది. మెసేజ్ అంటే అదే మెసేజ్ మనకు ఎప్పుడు ఇట్లా ఇంకా మెసేజ్ అందుకే అంటున్నాను, మొబైల్కి ఇట్లా మెసేజ్ ఎట్లా వస్తుందో మనకు అట్లా మెసేజ్ వస్తుంది అనమాట. అట్లా వచ్చి చెప్పడం ద్వారా నేను అడిగిన క్వశ్చన్ వేసిన, ఇట్లా జరుగుతుందంటే పోతావంటే చల్ నేను అలాంటిదని అనుకున్నావా, ఎట్లా నేను పోనన్నది. సరే అనుకున్నా. అక్కడికి పోయిన తర్వాత నిజంగానే ఒకడు పరిచయం అయ్యాడు. అతడు మాకన్నా తక్కువ క్యాస్ట్. ఆ తక్కువ క్యాస్ట్ వాడు ఏం చేసినట్టే నాతో కాంపిటీషన్కి దిగిండు. ఇప్పుడు మీ దానిలో కూడా క్యాస్ట్లు ఉన్నాయా? ఎందుకు లేవు, మేము మాదిగా. వాడు సింధోలు వాళ్ళు, మేము మాదిగోళ్ళం. అయితే వాడు కమ్యూనిస్టు. అంటే ఇప్పుడు మీరు దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడికి కులాలు ఉంటాయా, మతాలు ఉంటాయా? దేవుడికి కులం మతం లేదు, కానీ రామాయణం కాలం నుంచి అమ్మవారు ఎల్లమ్మ కాలం నుంచి కులాలు స్టార్ట్ అయినాయి. మనుధర్మశాస్త్రం నుంచి కులాలు స్టార్ట్ అయినాయి. ఎందుకు స్టార్ట్ అయినాయి అంటే రాక్షసుల బారి నుంచి బతికించుకోవడానికి ఎవరైతే తెలివిగా ఎవరైతే కొంచెం బలంగా ఉన్న వాళ్ళ మీదకి దేవుడు వెళ్ళిండు అనమాట. ఫస్ట్ వెళ్ళి అతను చెప్పేది వినేటట్టుగా ఇతరులకు ఆజ్ఞ ద్వారా ఇట్లా తెలియజేయడం జరిగితే అతను ఒక పెద్దోళ్ళు వాళ్ళు చెప్పినట్టు కిందోళ్ళు వినేటట్టుగా జరిగిందనమాట. జరగడం ద్వారా అట్లా మనుధర్మశాస్త్రం స్టార్ట్ అయింది. అందుకని తలల నుంచి పుట్టిన వాళ్ళు బ్రహ్మ, నోట్ల నుంచి పుట్టిన వాళ్ళు ఇట్లా, ఈ భుజాల నుంచి పుట్టిన వాళ్ళు, తొడల నుంచి, ఉరుల నుంచి, పాదాల నుంచి పుట్టిన వాళ్ళు అని ఇట్లా చరిత్ర అయితే ఉంది. ఆ చరిత్ర ప్రకారం ఏంటంటే వీళ్ళు ఎస్సీలు బాగా చెలరేగుతున్నారు. ఏమని చెలరేగుతున్నారంటే అసలు దేవుడు మమ్మల్ని సృష్టించి వాడుకుంటున్నాడు, అసలు ఇవి అయ్యగారు చేసిండు, బాపనోడు చేసింది, ఇదంతా దేవుడే లేడు అసలు సృష్టి లోపల, ఈ ప్రకృతి దానంతట అదే స్టార్ట్ అయింది, ప్రకృతిని ఎవడు సృష్టించలేదు, అది స్టార్ట్ అయింది అంతే అని చెప్పి మాట్లాడడం జరిగితే ఇట్లా మాట్లాడుతారు అనమాట. అయితే ఇప్పుడు ఇంకా ఈ రాక్షసుల గురించి బతికించుకోవడానికి ఇక్కడ అమ్మవారు అవతారం ఎత్తుతుంది. ఎట్లా అవతారం ఎత్తుతుంది అంటే శక్తులు, వాడి శక్తి, ఆ మైసూరు శక్తి ఎట్లుందంటే వానికి కూడా కొన్ని రూపాలు ఉన్నాయి, ఒక 10-15 రూపాలలో వస్తాడనమాట. అయితే అదేంటంటే మైసూరుడు ఏం చేసినంటే వరం అడిగిండు. ఏమనంటే నేను ఏ రూపాన్ని కోరుకుంటే ఆ రూపంలోకి మారిపోయేటట్టు వరాన్ని ఇవ్వు. ఇంకొకటి, నేను మగ ఆడ, ఈ సృష్టి లోపల మగ ఆడ సృష్టించబడ్డ ఏ ప్రాణి వల్ల కూడా నాకు ప్రాణహాని ఉండకూడదు. సపోజ్ ఇప్పుడు ఈ ఎలక, ఉడత, ఎలాంటి జీవులు, బల్లి, తొండ, ఏ జీవులు ఉంటాయి కదా సృష్టి లోపల, మానవుడితో సహా ఎవరి వలన కూడా ప్రాణహాని, మగ ఆడ కలిసిన జీవులలో అలాంటి వాళ్ళ మీద నాకు ప్రాణహాని ఉండకూడదు అని చెప్పి వరం తీసుకుంటాడు. తదాస్తు నాయన అని చెప్పి వరం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈయన ఏం చేస్తాడు మైసూడు, ఇంకా ప్రకృతిలో నాకు ఎదురే లేదని చెప్పి పంచభూతాలను సైతం, గాలిని, నీరును, నిప్పును అన్నిటి సైతం బాగా ఎదిరిస్తున్నాడు. ఇక వరం ఉంది కాబట్టి సగభాగం, అంటే వరం అంటే దేవుడితో ఈక్వల్ వరం అది. అలాంటి వరం, ఆ వరం వలన ఏం చేసిండే ప్రజలందరినీ నచ్చిన తిండి తింటుండు, నచ్చిన జీవిని తింటుండు, చంప తింటుండు, సింహాలు, పులులను,
చిన్న చిన్న జీవులను, మనుషులను కూడా చంపుకు తింటుండు. ఇట్లా జరుగుతుంది. తర్వాత అమ్మాయిలు నచ్చిన అమ్మాయిలని ఇట్లా ఇప్పుడు చేసి ఇవన్నీ కూడా ఎవరు చెప్పారు మీకు? దేవుడే. దేవుడు చెప్పాడు దేవుడే మీకు? చెప్పాడు. మ్మ్. దేవుడు మాట్లాడడం వల్లనే నాకు ఈ మనుధర్మ శాస్త్రం తెలిసింది. లేకపోతే ఇంతకీ మీతో మాట్లాడిన దేవుడి పేరు ఏం పేరు? శివుడు. శివుడు మాట్లాడారు. ఉమ్. అమ్మవారు మాట్లాడతారు, శివుడు మాట్లాడతాడు. మ్మ్. ఇద్దరు మాట్లాడతారు, అల్లా మాట్లాడతాడు, యేసు మాట్లాడతారు. ఎవరి సందర్భాన్ని, ఎవరి టైం వాళ్ళ, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అట్లా ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అంటే ఉంటారు. ఇప్పుడు అల్లా ఏం మాట్లాడాడు నీకు? అల్లా ఏం మాట్లాడిందంటే, ఈ సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి అల్లా అనే ఒక శక్తి ఉంది. అల్లా అనే శక్తి, ఆ శక్తి అనేది ఉంది. అది నువ్వు అల్లా అని పెట్టుకున్నాం, మనం అల్లా అని పెట్టుకుంటున్నాం. ఎట్లా పెట్టుకోబడుతుంది? పురాణ కాలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎట్లా ఉన్నారో వాళ్ళ నుంచే ఈ శక్తి అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ శక్తి అంటే, ఈ మైసుడు ఇచ్చిన వరం వలన ఈ శక్తి ఏం చేస్తుందంటే, ఈ ఆత్మతోని ఏం చేస్తుందంటే మైసుడు తిరుగుతున్నాడు అటు ఇటు. ఒకసారి ఒక ఊరికి పోతున్నాడు, ఒకసారి ఒక కులములకు పోతున్నాడు, ఒకసారి ఒక కులములకు పోతున్నాడు, ఒకసారి ఒకరి మీదకి పోతున్నాడు, ఒకసారి ఇంకొకరి మీదకి పోతున్నాడు. పోవడం వల్ల ఏం చేసిందంటే, ముస్లింల దగ్గర పోయినప్పుడు అక్కడ దేవుడు రావాలి కదా, మరి మైసూరుని చంపాలంటే మళ్ళీ దేవుడు రావాలి కదా అని చెప్పి వాళ్ళ మీదకి ఒక శక్తిని దేవుడు పంపించిండు. శివుడు పంపించిండు. పంపించడం ద్వారా అక్కడ అల్లా అనే ఒక శక్తి పుట్టింది. మ్మ్. అంటే శివుడు పంపిస్తేనే అల్లా పుట్టాడు. మ్మ్. అంతే. ఇప్పుడు మన లెక్క, నా లెక్క ప్రకారం, నాకొచ్చిన దేవుడు ఏ దేవుడు అనే లెక్క ప్రకారం, మైసమ్మ అవతారాల ప్రకారం శివుడు అర్ధనారీశ్వరుడు. ఆయన సృష్టించిన ఆ శక్తిని. ఆ అల్లా మరి యేసుని? యేసును కూడా ఆయన్నే. యేసును కూడా బంగారు మైసమ్మ తల్లి ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఈ బంగారు మైసమ్మ తల్లి కాపాడుతుంటుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిండు, కన్యకకు జన్మించిన అంటారు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా జన్మిస్తారా మానవులకు? మ్మ్. అసాధ్యం. అది జరగదు. అది ఈ కాలం కాదు, పురాణ కాలం నుంచైనా జరగదు. ఒక్కసారి మనిషి పుట్టిన తర్వాత మళ్ళీ బ్రతకడం అనేది ఉండదు. అవునా? ఉండదు. ఎట్లా లేస్తాడు? జన్మ లేదన్నమాట. లేస్తాడు. ఎట్లా లేచిండని ఇప్పుడు బైబిల్లో లేచిందని రాయబడేదంట. ఎట్లా లేస్తాడు? లేచినోడు ఉండాలి కదా, కనిపించాలి కదా. మళ్ళీ ఆత్మతోని పైకి పోయిండని మాట్లాడుతారు. ఆత్మతోని పైకి ఎట్లా పోతాడు? శరీరంతో లేచిండు అన్నారు కదా, శరీరంతో పైకి పోవాలి కదా. శరీరంతో పైకి ఎటు పోతుంటే ఎవరు చూసిండ్రు? చాలా మంది చూశారు కదా. ఎవరు చూసిర్రు? రాసిండ్రా? మ్మ్. రాసింది కాబట్టి చెప్తున్నారు వాళ్ళు బైబిల్లో. రాసిండ్రు. చూసిన మీరు ఎప్పుడైనా బైబిల్ చదివారా? బైబిల్ చదవలేదు, కొద్ది చదివినా. చదవకుండా మాట్లాడకూడదు. కొద్ది చదివినాను. అంటే నాకు సరే, అమ్మవారు బైబిల్లో ఏం చదివారు చెప్పండి నాకు. బైబిల్లో నేను అప్పుడప్పుడు చర్చికి వెళ్ళేవాడిని. కొద్ది చర్చికి వెళ్ళేవాళ్ళు సరే, బైబిల్ ఏం చదివారు మీరు? బైబిల్ నేను ఎక్కువ ఏం చదవలేదు సార్. మరి బైబిల్ చదివాను ఎందుకు? కొద్దిగా 2-3 వాక్యాలు చదివిన. సరే, ఏం వాక్యాలు చదివారు 2-3 చెప్పండి. వాక్యాలు ఏం చదివిన అంటే, ద్వితీయోపకాండం, లేవియాకాండం. ఆ వాటిలలో ఏముంటుందంటే, మగపిల్లగాడు పుడితే ఎక్కడ పుట్టినా వాళ్ళని చంపేయమని చెప్పి ఉంది. మ్మ్. చంపేయమని చెప్పి ఉంటే వాడిని రక్షించడానికి వాళ్ళ సిస్టర్ ఏం చేస్తారంటే పెట్టెలో పెట్టి పంపించేస్తుంది అని చెప్పి సిస్టరా? పంపించేస్తానని ఉంది ఒక వాక్యములో. సరే. మ్మ్. అట్లా పంపించేస్తాను ఉంది. ఒకటేంటంటే బ్రో, నేను చెప్పాలనుకున్నది, బైబిల్ గురించి తెలియకపోతే మాట్లాడకూడదు. బైబిల్ గురించి పూర్తిగా తెలియదు. తెలంగాణ మాట్లాడదు. అయితే పూర్తిగా And, తెలియదు కానీ సరే, ఇప్పుడు అల్లా గురించి మాట్లాడారు కదా, అల్లా గురించి చెప్పండి. అల్లా శక్తి అట్లానే వచ్చింది. ఇప్పుడు చెప్పినా కదా, అలాగనే వచ్చింది. మరి అల్లా ఏమి బుక్కుల్ని సృష్టించలేదా? సృష్టించాడు ఇంకా అన్నీ. ఇప్పుడు ఈ ఖురాన్ ఉంది కదా, మ్మ్. ఇప్పుడు ఈ ఖురాన్ అవన్నీ ఇప్పుడు మళ్ళీ అల్లా నుంచే సృష్టించబడతాయి ఇవన్నీ. మ్మ్. వాళ్ళ దగ్గర దేవుడు స్టార్ట్ అయిందనమాట. అట్లనే స్టార్ట్ అయ్యిండు. అక్కడ ఆయన మొత్తం అన్నీ క్రియేట్ చేసిండు, దేవుని ఆజ్ఞతో క్రియేట్ చేసిండు మొత్తం. మ్మ్. అట్లా సృష్టించబడ్డాయి ఖురాను అవన్నీ, అట్లా సృష్టించబడ్డాయి. వాళ్ళు ఏం చెప్తే ఏ విధంగా చేస్తే ఏ విధంగా చెప్తే అట్లా జరిగింది అనమాట, చేయడం జరిగింది. మ్మ్. కానీ వాళ్ళది ఏం మిస్టేక్ లేదు, వాళ్ళది ఏం తప్పు లేదు. వాళ్ళు సృష్టించుకొని ఏదో అట్లా చేసేయడం అయితే ఏం కాదు. ఇది సనాతన ధర్మం నుంచే స్టార్ట్ అయ్యింది. అది మనకు తెలిసిన సమాచారం అది. మ్మ్. అమ్మవారు ఇచ్చిన సమాచారం అది. ఓకే. అల్లా శివుడు వేరు కాదు, మ్మ్. శివుడి నుంచి వచ్చిన ఒక రూపమే అని చెప్పి మరి చెప్పబడి. యేసు? యేసు కూడా అదే కదా, శివుడి నుంచి వచ్చిన ఒక రూపమే కదా అని నేను చెప్పేది. మ్మ్. ఇప్పుడు పుట్టిండు అని అంటున్నారు బైబిల్ ప్రకారం. బైబిల్ నేను ఎక్కువ చదవలేదు. పుట్టిండు, లేచిండు, 3 రోజుల తర్వాత లేచిండు అంటే, నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే లేవడు. ఒకవేళ దేవతల కాలములు అంటే ఆకాశం మీద జరిగినవి అయితే మనకు తెలియదు. ఆకాశంలో ఎట్లుంటారో మనకు తెలియదు. గాలిలో వాళ్ళ రూపాలు కూడా తెలియదు. భూమి మీద అయితే మనుషులు చూస్తారు కాబట్టి, చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత లేచిండు అని చెప్తుర్రు అంటే అది నిజంగా అసత్యం అని నేను అంటున్నా, నాకు తెలిసినంత వరకు. మ్మ్.
మరి బైబిల్లో రాసింది అబద్ధం అంటారా? అబద్ధమే అంటున్నా నేను, ఉమ్, కల్పితం అంటున్నా. ఓకే. బైబిల్ ఒకటే కాదు కల్పితం, ఖురాన్ కల్పితమే, బైబిల్ కల్పితమే, రాజ్యాంగం కల్పితమే. అదేంటి మీరే కదా ఇందాక చెప్పారు, ఆ? మీరే ఇందాక చెప్పాడు అల్లానే సృష్టించాడు అదే ఖురాన్ని. సార్ కల్పితమే. ఇప్పుడు ఎట్లా ఎట్లా కల్పితం అంటే, ఇప్పుడు అది కల్పితం అనుకోండి, ఆ. మరి శివుడి నుంచి అల్లా పుట్టడం అనేది కూడా కల్పితమేగా. అట్లా కాదు, అది 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 కల్పితం ఎందుకు కాదు అంటున్నా అంటే, ఇప్పుడు మీరే అన్నారు ఒక అల్లా నుంచి ఖురాన్ పుట్టింది, అల్లానే ఖురాన్ పుట్టించాడు అని మాట్లాడారు, ఉమ్, అవునా? ఉమ్, అల్లాని ఎవరు పుట్టించారు అంటే శివుడు పుట్టించారని చెప్పారు. ఆ. మరి ఇప్పుడు ఖురాన్ అబద్ధం అని చెప్తున్నారు మీరు. అబద్ధం అంటలేను, మీరేగా నేనేమంటున్నా అంటే, చెప్పారు. కొన్ని మనకు నచ్చని విషయాలు ఉంటాయి కొన్ని. ఏమంటే చిన్నమ్మ కూతుర్ని పెళ్లి చేసుకుంటారు వాళ్ళు, సొంత చిన్నమ్మ కూతుర్ని పెళ్లి చేసుకుంటారు అని చెప్పి అట్లా చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళ దాంట్లో ఉంది. అదే హిందువులలో అయితే అది ఒప్పుకోరు, అట్లా చిన్నమ్మ కూతుర్ని చేసుకోరు, అట్లా అట్లా నచ్చదు. మరి వాళ్ళ దగ్గర ఎందుకు అట్లా జరిగింది అనే దానికి, ఈ మైసూడి వలన జరిగింది అనే దానికి నాకు ఇచ్చిన సమాచారం మేరకు, దేవుడు ఇచ్చిన సమాచారం మేరకు నేను చెప్తున్నా. ఉమ్, అది ఎందుకు మరి అట్లా జరిగిందంటే, మైసూడి కొట్లాటల వల్ల, దురాత్మల వల్ల వాడు ఏం చేస్తుందంటే, అందరి మీద రావడం వల్ల ఇంట్లోనే కాపలా కావాల్సి వస్తుంది. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎక్కడ బయటికి వెళ్ళకుండా ఇండ్లలోనే ఉండవలసి వచ్చినట్టు, గుంపులు గుంపులో పడుకోవాల్సి వచ్చింది, గుంపులు గుంపులో ఒక దగ్గర ఉండవలసి వచ్చింది. రావడం వల్ల ఏం జరిగింది, ఇక ఈ పెళ్ళిళ్ళ విషయంలో కూడా వేరే వాళ్ళతో రిలేషన్ లేదు, ఇక ఏ కులాలతో అటాచ్మెంట్ లేదు. కాబట్టి ఏమైంది, వాళ్ళ దాంట్లో వాళ్ళు చేసుకోవడం జరిగింది. ఉమ్, అట్లా అది నాకు క్లియర్‌గా నాకు దేవుడు నాకు చెప్పాడు. నేను చాలా సార్లు నా శరీరం మీద కూడా ఇవి జరిగినాయి. ఈ ఈ ఈ మాట నేను మీడియా ముందల చెప్పాలనా? చెప్పమంటే చెప్తా మళ్ళా. ఏం జరిగింది? చెప్పాలా? సెక్స్ గురించి మాట్లాడుతున్నా. సెక్స్ గురించి ఏంటంటే, దేవుడు మనకు, నేను ఈ చెల్లెలతోని చేయడము, చెల్లెల్ని పెళ్లి చేసుకోవడము, ఇప్పుడు మా దాంట్లో చూస్తే, ఎస్సీలలో చూస్తే, మాదిగోళ్ళ దాంట్లో ఏముంటదంటే, ఆదిశక్తి అమ్మ తల్లితోని చేసిందని ఉంది. అమ్మనే పెళ్లి చేసుకున్నాడని ఉంది. మరి శివుడు తల్లిని చేసుకుంటాడని ఉంది ఆదిశక్తి. ఉమ్, తల్లిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి నేను చాలా అసహించుకున్నా దేవుళ్ళు. నేను కూడా అసలు ఏంది, ఎందుకు ఇట్లా జరిగింది, నువ్వు ఏంది ఎందుకు ఇట్లా చేస్తురు, ఎందుకు వస్తురు అని చెప్పి అంటే, అరే ఇట్లా మైసూడు రాక్షసుడు వలన వాడు ఏం చేస్తుండంటే, ఇప్పుడు రాక్షసుడు ఒక మనిషి మీదకి వస్తే పరిస్థితి వేరేగా ఉంటుంది. ఇప్పుడు నేనున్నా, చాలా చిన్నగా ఉన్నా, హైట్ తక్కువ ఉన్నా, ఒక ఒక మీలాగా ఇంకా హైట్ ఉన్నోళ్ళు వచ్చిరనుకో, నేను తట్టుకోగలనా? ఎన్నిసార్లు పోయినా నేనే తన్నులు తింటా. కానీ నేను తిరిగి కొట్టగలనా? కొట్టలేను. అట్లనే మానవులు వేరు, రాక్షసులు వేరు, దేవుళ్ళు వేరు. కాబట్టి రాక్షసులు వస్తే మనుషులు తట్టుకోలేరు. కాబట్టి ఆ రాక్షసుడు భూమి మీద తిరుగుతుండు కాబట్టి, తట్టుకోలేని సమయంలో కాపాడుకోవడానికి ఒక శక్తులను సృష్టించిండు దేవుడు. సృష్టించి ఏం చేసిండు, వాళ్ళ మీదకి పోయి కాపాడుకోవడం వలన ఇలా జరిగింది. అది కూడా జరగదు, అది చేయలే, అట్లా కూడా జరగదు. కానీ ఈ మైసూడు వల్లనే జరిగింది. అది కూడా ఆ మిస్టేక్స్ కూడా, ఇప్పుడు ఆ మిస్టేక్స్ జరిగినాయి అంటున్నారు కదా, ఆ మిస్టేక్స్ ఎవరి వల్ల జరిగినాయి? ఈయన వల్ల జరిగినాయి. వాస్తవానికి చెయ్యరు అట్లా, ఏ మానవులు కూడా చెయ్యరు. కానీ ఒక్కొక్కరి జరిగినాయి అనుకో, ఎందుకు జరిగినాయి అంటే అట్లనే జరిగినాయి, ఆయన వల్ల జరిగినాయి. ఆయన వచ్చి ఆత్మ ద్వారా వచ్చి చేసిపోతున్నాడు. ఉమ్, చేసిపోయిన తర్వాత ఇంకేం చేయనీకి వస్తుంది? ఇప్పుడు దేవుడు కూడా ప్రయత్నం చేస్తుండు, దేవుడు చేస్తున్నాడు. అమ్మవారు అప్పటికి పుట్టలే కదా, అమ్మవారు తర్వాత పుడుతుంది. ఎప్పుడు పుడుతుంది? ఇలా జరుగుతూ ఉంటే తర్వాత పుడుతుంది. అడవిలో పుడుతుంది. శివుడి యొక్క చెమట చుక్క ద్వారా అడవిలో పుడుతుంది అనమాట మైసమ్మ తల్లి. అడవిలో పుట్టడం వల్ల ఇక ఆమె పుట్టి, చెమట చుక్క ద్వారా పుట్టింది ఆవిడ. అవును, శివపార్వతుల యొక్క చెమట చుక్క ద్వారా పుట్టింది మైసమ్మ తల్లి. అడవిలో పుట్టింది. అడవిలో పుట్టితే వాళ్ళు ఆకాశంలో వెళ్ళిపోతుంటే ఆ చెమట చుక్కల ద్వారా జన్మిస్తుంది మైసమ్మ తల్లి. అది చరిత్రలో కూడా ఉంది. ఇప్పుడు సరే, మీరు ఇప్పుడు ఒక మాట ఏంటంటే, నేను మీ గురించి ఒక 2-3 క్వశ్చన్లు వేద్దాం అనుకుంటున్నా. మీరు ఇప్పుడు ఈ వేషధారణ ఏంటి? ఇప్పుడు ఈ వేషధారణ మైసమ్మ తల్లి వేషధారణ ఇది. ఆహా, మైసమ్మ తల్లి. మైసమ్మ తల్లి ఇట్లా పంజాబీ డ్రెస్ అన్నీ వేసుకుని ఉంటుందా? మైసమ్మ తల్లి అంటే ఆమె అర్ధనారీశ్వరి. అర్ధనారీశ్వరి అంటే సగం స్త్రీ సగం పురుషుడు. శివపార్వతులు కూడా అర్ధనారీశ్వరులు అని అంటారు, వాళ్ళ పేరు కూడా ఉంది. వాళ్ళ నుంచి వచ్చిన రూపం కాబట్టి ఈమె కూడా అర్ధనారీశ్వరి. అంటే ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్ అదేనా? అర్ధనారీశ్వరి. నా శరీరం కూడా అర్ధనారీశ్వరి. నా శరీరంలో ఉండే ఫీలింగ్స్ కూడా అర్ధనారీశ్వరి. సగం స్త్రీ లక్షణాలు సగం పురుష లక్షణాలు ఉంటాయి. నేను ఎవరితోని చేయలేను. ఒకవేళ చేసినా అనుకుంటే అది దైవ కార్యం, దైవ కార్యంతో చేయబడుతుంది. నా చేతులారా నేను చెయ్యను. ఒకవేళ నా పెళ్ళిళ్ళు జరిగినాయంటే కూడా దైవ కార్యమే.
నేనైతే పెళ్లి వైపు నేను ఎప్పుడు ఆలోచించలే. నన్ను మా ఇంట్లో వాళ్ళందరూ రెచ్చగొట్టిర్రు. పెళ్లి చేసుకోవా నువ్వు ఏంటి అది ఇది అని రెచ్చగొట్టడం ద్వారా అది దైవ కార్యం కొరకు 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి నాకు. హ్మ్. మరి పెళ్ళైన తర్వాత దైవ కార్యాలు ఏం జరిగినాయేంటి? ఇంగా వాళ్ళతోని కూడా సెక్సువల్ అటాచ్‌మెంట్ ఉన్నది. హ్మ్. దైవ కార్యం మీద వాస్తవానికి నేను అర్ధనారీశ్వరుడిని. నేను చేయలేను. వేరే అమ్మాయిలతోని చేయలేను. కానీ ఈ పెళ్లి విషయంలో అంటే మీరు చెప్పేది ఓన్లీ అబ్బాయిలతోనే అనేసి అంటారు అంతేనా? నేను అబ్బాయిలతోని ఎట్లా చేపించుకుంటా? హ్మ్. ఇప్పుడు నేనే అబ్బాయిని గదా! అబ్బాయిలతోని నువ్వు చేపించుకోవడానికి అబ్బాయి ఛాన్స్ కాదన్నారు కదా ఇప్పుడే మీరు. అర్ధనారీశ్వరి గదా! ఆ! అర్ధనారీశ్వరి అంటే సగం స్త్రీ లక్షణాలు, సగం పురుష లక్షణాలు అన్నప్పుడు అవును. మరి స్త్రీ ఏది నా దగ్గర? హ్మ్. పురుషుడే కనిపిస్తున్నాడు కానీ స్త్రీ కనిపిస్తలేదు గదా మనకు. హ్మ్. చూడడానికి కనిపిస్తలేదు గదా! మరి ఎట్లా చూస్తాం? అలాంటప్పుడు నువ్వు అర్ధనారీశ్వరుడివి కాదు కదా! నువ్వు ఒక అబ్బాయివి. అది నువ్వు ఎందుకు అహా! మర్చిపోతున్నావు? అట్లా కాదు. వీళ్ళు మారుతున్నారిప్పుడు. హుహు. వాళ్ళు ఆపరేషన్ చేపించుకొని మారుతున్నారు. హ్మ్. వాస్తవానికి మారకుండా ఉండేవాళ్ళు అర్ధనారీశ్వరులు. హుహు. ఆపరేషన్ చేపించుకోవడం ఎంత నేరం అది? శరీరాన్ని కోపించుకోవడం ఎంత పాపం అది? హ్మ్. దేవుడు దేవుడు సృష్టించిన ఈ సృష్టి లోపల ఎవరెట్లా పుడితే అట్లనే ఉండాలి గానీ, ఆపరేషన్ చేపించుకోవడం అది ఒకవేళ జరిగింది సరే, జరుగుతుంది అనంటే అది దైవ కార్యం. హ్మ్. వాళ్ళు అట్లా పుట్టిండ్రు. ఇప్పుడు నాకు సాధ్యం కాలే అది. హ్మ్. ఇప్పుడు వాళ్ళు 7 ఇయర్స్ నుంచి, 11 ఇయర్స్ నుంచి, 15 ఇయర్స్ నుంచి ఎళ్ళిపోతారంట. ఇంట్లో నుంచి ఎళ్ళిపోయి ఆపరేషన్ చేయించుకుంటారంట. హ్మ్. మరి నేను గూడా అలా పోవచ్చు. నేను ఎందుకు పోలేకపోయినా మరి? నన్నెవరు ఆపిర్రు? ఏ శక్తి ఆపింది? హ్మ్. అది దైవ కార్యంతోనే ఆగింది అది. అమ్మవారు ఆపిందది. హ్మ్. ఇది నేను కూడా నమ్మలే. నేను కూడా బాగా ప్రయత్నం చేసి చూసినా. అది నాకు తెలిసింది నేనెవరనేది తెలిసింది. నేనెవరిని అసలు, ఎందుకు నేనేం చేసేదంటే, సార్ నేను అడవిలో పండుకునేటోన్ని. హ్మ్. నైట్ టైమ్‌ల. ఫీలింగ్స్ నాకు తెలియకుండానే వచ్చేటివి అవి గూడా. మార్నింగ్ స్కూల్‌కెళ్ళేటోన్ని. కాలేజ్‌కి. అంటే 9థ్, 10థ్ ఆ టైంలోగా మనకు టీనేజ్ స్టార్ట్ అయ్యేది. మార్నింగ్ మామూలుగానే అమ్మాయిలను చూస్తుంటే నేను గూడా అందరిలాగానే స్టార్ట్ అయితుండే టీనేజ్. అప్పుడప్పుడే కొద్దిగా చూపులు ఇటు ఇటు జరుగుతా ఉండే. క్యాజువల్‌గా మామూలుగా అబ్బాయిలాగానే ఉంటుంటి. సడెన్‌లీగా నైటు పడుకొని ఒక 10:30, 11, 12 ఆ టైంలో నా అంతట నేనే లేచి చంద్రముఖి సినిమాలో గిట్లా ఆమె ఎట్లా పోతదో బయటికి పోయి చంద్రముఖిలాగా ఎట్లా ఊహించుకుంటదో నేను గూడా అదే పద్ధతిలో వెళ్ళి చిలకల దూరంగా చిమ్మ చీకట్ల ఊరవతల పోయి నేను ఒక అమ్మాయిలాగా ఫీల్ అయితుండే. నేను అసలు అమ్మాయినై పుడితే బాగుండే. అనవసరంగా అబ్బాయినై పుట్టినా. ఎందుకు? నేను అమ్మాయినైతే ఇట్లుంటుంటే, అట్లుంటుంటే అని ఊహించుకుంటుంటే. ఒక 1 అవర్, 2 అవర్స్ అట్లా ఊహించుకున్న తర్వాత నాకు మెలుకువయి మళ్ళా నేను అనుకుని, అసలు నేను ఎవరిని? ఎందుకు ఇట్లొస్తున్నా? ఏందది? నేను అబ్బాయిని చూడడానికి కనిపిస్తున్నా, అబ్బాయిగా కనిపిస్తున్నా. నాకు అన్ని అబ్బాయిల రూపం ఉన్నది. అసలు ఏందిరా ఇంత నైట్‌ల నన్ను ఎవరు తోలుకొస్తుర్రు? ఏంది ఇది? నాకు తెలియకుండా గుబులేసినట్టు అయ్యి ఉరికేది ఇంక నేను. హ్మ్. 11:30కి మెలకువ లేచేది. అందరూ పంటారు ఆ టైంలో ఎవరు చూస్తారు? మాది పల్లెటూరు. 11:30కి ఆ టైంలో అందరూ పంటారు. 11:30, 12 గంటలకు ఎవరు చూస్తారు? హ్మ్. నేను రప్ప ఉరుకుతూనే ఉండేది ఇగ. చిలకల దాకా ఉరుకుతుంటే, ఊరవతల ఉరుకుతుంటే. ఇట్లా కొన్ని సంవత్సరాలు జరిగింది. నా టీనేజ్ మొత్తం అయిపోయింది అప్పటికి. 25 ఇయర్స్ మొత్తం అయిపోయింది. ఇగ నేను ఇంగ జ్ఞాపకం చేసుకుంటే అసలు ఎందుకు నాకిట్లా జరుగుతుంది ఈ కర్మ? పోనీ నేనేమన్నా అట్లిట్లా గాని ఈ టైప్ అయితే గనక చాలామందున్నారు లోకంలో. అట్లా నేను పోవచ్చు గదా! మార్నింగ్ అయ్యే వరకు నార్మల్ మళ్ళా అబ్బాయి లెక్కనే. ఒకవేళ ఎవరన్నా గొడవకొచ్చిరనుకో, ఏమన్నా అయిందనుకో, మళ్ళా అబ్బాయి లెక్కనే రియాక్ట్ అయితుంటి. "ఏయ్! ఏంరా నకరాలు చేస్తున్నావు?" అని చెప్పి మళ్ళా ఇట్లా గట్టిగా ఫీల్ అయితుంటిని. మళ్ళా అబ్బాయి లెక్క ఫీల్ అయితున్నా. నేను ఇట్లా అనుకునేటోన్ని. నేను అసలు అమ్మాయిని, నేను అబ్బాయిలతోని జాగ్రత్తగుండాలి. అబ్బాయిలతోని నేను ఎదురు మాట్లాడుతున్నా ఏంది అసలు గట్టిగా మాట్లాడొద్దు నేను అని మళ్ళా అనుకునేటోన్ని నైట్ టైమ్‌లో ఆ టైంల. కానీ మళ్ళా మార్నింగ్ అయ్యేవరకు మళ్ళా ఆటోమేటిక్ ఇట్లా అయ్యేది. హ్మ్. ఏహే! నీ అమ్మ ఎవరి జీవితం రా! ఈ ప్రపంచంలో నాలాంటోడు ఎవడన్నా ఉన్నాడా అని చెప్పి యూట్యూబ్‌లో అంటే ఇప్పుడు మీరు అలా కావడానికి కారణం ఎవరంటారు? అమ్మవారే. దేవుడే. దేవుడు, దేవత ఇద్దరు శివపార్వతులు, మైసమ్మ తల్లి, హ్మ్. ఎల్లమ్మ తల్లి వీళ్ళంతా ఇంక దేవుళ్ళు, దేవతలే. ఆళ్ళంతా ఒకటే అంటారు కదా! మీరేమో వేరు వేరు అని చెప్తున్నారు. ఒక్కటే, ఒక్కటే శక్తి. ఆ ఒక్క శక్తియే అన్ని అవతారాలు. ఆదిశక్తి సో, అవతారాలు ఆ ఇవన్నీ. శక్తి మీ మీద ఉందంటారు ఇప్పుడు. ఆదిశక్తి అవతారాలు ఇవన్నీ. వస్తుందంటారు. ఆ శక్తి నాకెట్లొస్తదంటే మామూలుగా వారం రోజులు నేను పూనకాలొచ్చినియి నాకు. ఫస్ట్ ఎల్లమ్మ పూనకాలిచ్చింది. ఇచ్చి కొంత మెసేజ్ ఇచ్చింది. మైసమ్మ అయితే పూనకాలేం చెయ్యదు. అయన్నీ ఫ్రాడ్ అని నేను అంటున్నాను. మీరు అన్ని ఫ్రా అబద్ధాలు ఫ్రా చెప్తున్నారు. ఫ్రాడని నేను గూడా ఫ్రాడని నన్ను ఒకవేళ నేను నిజమైతే ఇప్పుడు చూపించండి. ఏం జూపించాలి? నిజంగా మీ మీదకొస్తారని. నా మీదకైతే ఇప్పుడు ఎల్లమ్మ అయితే రాదు. హ్మ్. ఇప్పుడెందుకంటే మరి ఇంక వేరే ఎవరొస్తారు? మైసమ్మ తల్లి అయితే ఎట్లాగో ఊగదు. మాట్లాడుతది. హ్మ్. అరుస్తది. ఏమన్నా హ్మ్. అంటే శబ్దమొస్తది ఏది తప్ప పోనీ రానివ్వండి.
ఒక శబ్దం అరప వస్తుంది, ఒక శబ్దం వస్తుంది. కానీ ఈ పూనకం అయితే రాదు. పూనకం కావాలంటే మళ్ళా అమ్మవారు ఈ వేషధారణతో ఉండదు. అమ్మవారు ఇంకా అందంగా ఉంటుంది, ఇంకా వేరేగా ఉంటుంది అట్లా. కొన్ని యేసు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది మీరు చూపించండి. ఇంకా యేసు వచ్చినా, ఈ మైసమ్మ వచ్చినా, శివుడు వచ్చినా, రాముడు వచ్చినా అరుపులే ఉంటాయి. అరుపులు ఎందుకు అలా వస్తే అల్లా వచ్చిన అరుపులే ఉంటాయి. ఎందుకంటే ఏ అరుపులో ఒకసారి చూపించండి, ఎలా వస్తుంది అసలు? ఇట్లా వస్తుంది. ఏంటదా? ఇది నేను దగ్గర దగ్గుల టైప్లే ఉంటుంది. దగ్గు కాదు, తుమ్ము కాదు. ఇట్లా ఇప్పుడు మామూలుగా నేను తలుచిన ఎమ్మటే వచ్చేస్తుంది. మరి తలుచుకుంటే దేవుళ్ళని ఇప్పుడు నేను మరి అమ్మ తండ్రి మరి అడుగుతున్నారు మరి ఏంటి అని నేను తలుచుకున్న ఎమ్మటే వస్తుంది. ఒకవేళ నేను తలుచుకున్నప్పుడు కూడా వస్తుంది. ఏదో ఒకసారి ఎప్పుడన్నా రావచ్చు. రమ్మనండి. వచ్చి నాకు అసలు విషయాలు ఏంటి అని చెప్పండి. ఏం విషయాలు ఇప్పుడు చెప్పినవన్నీ అవే విషయాలు, అమ్మవారి విషయాలే కాదు, మొత్తం అన్నిటి గురించి చెప్పండి. అదే సార్, లోకంలో ఏం జరుగుద్ది అవన్నీ కూడా చెప్పండి. చెప్పమని అడగండి. ఇప్పుడు లోకము ఇది మొత్తం ఆల్రెడీ నాకు మొత్తం చెప్పేసింది అమ్మవారు. ఇప్పుడు అమ్మవారు చెప్పింది కరెక్టే, కానీ మీరు మీడియా తరపున అయితే రాలే కదా. మీడియాలో అయితే ఎప్పుడు రాలే కదా. మీడియాలో చాలామంది చూస్తూ ఉంటారు కదా. మీ పర్సనల్గా చెప్పారు, ఇప్పుడు లైవ్లో అందరి ముందు చెప్పండి. ఏముంది అంటే లైవ్లో అంటే ఇప్పుడు చెప్తున్నా అదే కదా, ఊగడం ఏం లేదు. ఇప్పుడు చెప్పింది ఆవిడతో చెప్పించండి అంటున్నా, మీరు చెప్పడం కదా. ఇప్పుడు ఆమె నా మీద ఉండేది ఆమెడే కదా. అదే చెప్తున్నా, ఆమెనే చెప్పిస్తుంది. కానీ మీరు చెప్పినట్టు ఉంది అది కన్నా, ఆవిడ చెప్పినట్టు చెప్పించండి. ఇప్పుడు నేను చెప్పిందట్టుందంటే దానికి ఇంకొకటి మనం చెప్పుకోవచ్చు. అదేంటంటే నేనే అని చెప్పుకోవచ్చు. మీరు అబద్ధాలు చెప్తున్నారని చెప్పొచ్చు. అబద్ధాలు చెప్పడానికి అన్నప్పుడు ఆమె రమ్మనండి. ఆమె ఇప్పుడు నా మీద ఉంది కదా సార్. అదే రమ్మనండి. మాకు కనిపించట్లేదు, మాకు తెలియట్లేదు. ఏంటంటే మీరు నార్మల్గా ఉన్నారు. మీరు ఒక అబ్బాయిలా ఉండి వేషధారణ వేస్తే అయిపోదు కదా. మీరు ఒక అబ్బాయిలో ఉండి మళ్ళీ నేను ఎల్లమ్మని పోషమ్మని అంటే కరెక్ట్ కాదు. ఎట్లా రప్పించమంటారు అంటే ఈ అరుపు ద్వారా వస్తుంది ఆమె, అంతే. ఇప్పుడు అరుపు వచ్చిందా అట్లా వస్తుంది. అరుపే కదా వచ్చింది, అరుపుతో పాటు సమాధానం కావాలి కదా. సమాధానం అదే మీరు ఆవిడ మాట్లాడాలి. నాకు అడగండి సార్, ఇప్పుడు చెప్తున్నా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు చెప్పిన ప్రతిదీ కూడా ఆవిడ నోటితో చెప్పించండి. ఆవిడ ఎలా చెప్పుద్దో చెప్పించండి. ఆమెనే చెప్తుంది సార్, ఇప్పుడు మాట్లాడేది మొత్తం ఆమెనే. ఆవిడ ఎట్లా ఎప్పుడైనా సరే దేవుళ్ళు దేవతలు వచ్చారు అంటే అది వేరేలా ఉంటుంది. కానీ మరి మీరేంటి ఇట్లా ఉన్నారు? మీరు అడగండి, మీరు అట్లనే మాట్లాడండి. ఆమె విశ్వరూపం మీరే చూస్తారు. విశ్వరూపం కూడా ఉందా? ఇప్పుడు ఎట్లా ఉంటుంది? పాస్టర్ అజయ్ బాబు కానీ తర్వాత ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడేటప్పుడు అమ్మవారు ఎంత కోపంతో ఉన్నదో, అల్లా వచ్చినప్పుడు ఎట్లున్నదో, నేను ఇంట్లో మా ఊర్లో మొత్తం అందరి మీద అరిచినా తిట్టినా మస్తు గొడవ చేసిన. ఒకసారి చెప్పండి. అది ఏంటంటే ఇప్పుడు మీరు ఒక యాంకర్, మనం రెస్పెక్ట్ మీద మాట్లాడుతున్నాం, రెస్పెక్ట్ మీద ఉంటుంది కాబట్టి నడుస్తుంది. ఒకవేళ మనం నిజంగానే మీరు రెస్పెక్ట్ అనేది ఇక్కడ సమస్య కాదండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్ మీకు ఏం కావాలి ఇప్పుడు నేను చెప్పేది అదే కదా. అసలు ఇప్పుడు లోకంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరుగుద్ది? లోకం జరగబోయేది ఏంటంటే, ఇప్పుడు లోకం జరుగుతున్నది ఏంటంటే మైసూడి ఆత్మ, మైసమ్మ ఆత్మ యుద్ధం చేస్తున్నారు. వాళ్ళిద్దరు యుద్ధం చేస్తున్నారు. కలియుగం ఇది. ఈ కలియుగంలో మైసూడు అనేక రూపాలతోని మనుషుల శరీరాల మీదకి వస్తున్నాడు. ఇంకా రకరకాల శక్తులు తయారయ్యి వస్తున్నాయి. అవి ఇంత ముందుకు చనిపోయిన రకరకాల శక్తులు అంటే ఏమేమి శక్తులు అంటారు? ఇప్పుడు నేనే గొప్ప అనే ఒక గొప్ప శక్తి, కామపిశాచి, ధనపిశాచి, ఈ 3 శక్తులు బాగా తిరుగుతున్నాయి. ధనపిశాచి ఒకటి, కామపిశాచి ఒకటి, నేనే గొప్ప అనే ఒక పిశాచి. 3 ఈ 3 ప్రతి ఒక్క మానవుని మీద ఉంటాయి, వస్తుంటాయి. ప్రతి ఒక్కరు తెలిసిందే, కొత్త ఉంది అందులో తెలిసిందే. మరి తెలిసినప్పుడు కంట్రోల్ చేసుకోవచ్చు కదా. జనాల మీద ఉంటే తప్పదు కదా, అది కంట్రోల్ చేసుకోవచ్చు కదా. కంట్రోల్ ఎందుకు చేసుకోలేకపోతుండ్రు? కంట్రోల్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు కూడా ఏదో చెప్పాలని చెప్పి ఇక్కడికి వచ్చారు, మీరు కూడా కంట్రోల్ చేసుకుంటే అయిపోయేది కదా. ఎవరు? మీరు ఇంత దూరం రావడం నేను ఆపడానికి వచ్చాను సార్.
ఏం ఆపడానికి? నేను ఇప్పుడు ఈ జరిగే వాటిని గురించి ఇప్పుడు మెసేజ్ ఇవ్వడానికి వచ్చాను. ఓకే. ఇప్పుడు క్రీస్తు గురించి రాముడు లేడు, రామాయణం జరగలేదు హ్మ్. అనే దానికి రామాయణం జరిగింది. రాముడు దేవుడే, రాముడు ఉన్నాడు. ఆ రాముడు నా లోపల అంటే రాముడు చెప్పాడండి అది నేను దేవుణ్ణి అని? రాముడు నాకు ఒక మంట చూపించాడు. రాముడు, నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా, రాముడు నేను దేవుణ్ణి అని చెప్పారా మీకు? రాముడు దేవుడు అని చెప్పలేదు నేను కదా? దేవుడు అని చెప్పలేను. మరి మీరు దేవుడు అని కానీ అంటున్నారు కదా, ఆయన ఎలా అంటున్నారు? ఆయన నేను దేవుడు అని చెప్పలే, ఏ perspective లో అంటున్నారు? ప్రజలు గుర్తించారు. ప్రజలు ఆయనను దేవుడు అన్నారు. ఎందుకన్నారంటే ఆయనది మొత్తం చూసిండ్రు కాబట్టి, ఆయన పవర్ చూపి, ఆయన విశ్వరూపం చూసిరు, ఆయనది ఏంది తెలుసుకున్నారు కాబట్టి దేవుడు అని మొక్కబడినరు. ఇప్పుడేమంటారు అంటే దేవుడు కాదని వీళ్ళు అంటున్నారు. మళ్ళీ అని చెప్పడానికి ఏం చేస్తుందంటే మళ్ళీ నా మీదకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు మైసమ్మ అనేటువంటి దేవత మీలో ఉంది అంటున్నారు. మైసమ్మ అనే దేవత బూతులు తిట్టుద్దా? బూతులు తిట్టుద్దా అంటే అవతలి వ్యక్తులను బట్టి, మాట్లాడే విధానాన్ని బట్టి ఆమె కూడా మాట్లాడాల్సి వస్తుంది టైం. తిట్టదు వాస్తవానికి. మైసమ్మ అయినా ఎల్లమ్మ అయినా అమ్మవారు బూతులు మాట్లాడదు, తిట్టదు, శాంతి పరుస్తుంది, చెప్తుంది. వినకపోతే దేవుడు వస్తాడు ఆమె మీదకి. ఎవరు వస్తారంటే దేవుడు వస్తాడు. మళ్ళీ దేవుడు వచ్చి తిడతాడు. ఏ దేవుడు వస్తాడు అప్పుడు? అల్లా రావచ్చు, యేసు రావచ్చు, శివుడు రావచ్చు, రాముడు రావచ్చు. బూతులు తిట్టాడు ఆయన కూడా. కాకపోతే యుద్ధం చేస్తాడు, వార్నింగ్ ఇస్తాడు. ఎట్లా వార్నింగ్ ఇస్తాడు? ఇది తప్పు. ఒక్కసారి ఆ వార్నింగ్ ఎలా ఇస్తాడు అనేది మన ఐరా మీడియా ప్రేక్షకులు చూపించండి. ఆ వార్నింగ్ ఎలా ఇస్తాడంటే చూపించండి. ఆ దేవుడిని మీ దగ్గర రమ్మనండి. మీ మీద నేను ఏం చేస్తుంటే నేను దేవుణ్ణి, లేకపోతే ఈ సృష్టి ఇట్లా ఉంది అని చెప్తాడు. చెప్తే ఈ సృష్టి లోపల ఈ సృష్టిని నేను కూడా తయారు చేయగలుగుతాను, నువ్వు దేవుని అయితే నాతో యుద్ధం చేయి, నువ్వు దేవునివి కాదు చూసుకుందామా అని చెప్పి యుద్ధం చేస్తాడు మానవుడు. యుద్ధం చేయడం వల్ల ఏం చేస్తాడు, సరే చూసుకుందాం పో, నీకు ఒక జన్మ ఇస్తా అని చెప్పి. మనకు అది ఏ స్టోరీ ఉందంటే శ్రీ మహావిష్ణు స్టోరీ ఉంది, లక్ష్మీదేవత స్టోరీ. విష్ణు చక్రం ఉందా, ఆ విష్ణు చక్రం విర్రవీగింది అని చెప్పి ఒక స్టోరీ అయితే ఉన్నది. ఆ విర్రవీగితే ఆ విష్ణు చక్రము ఇడుస్తాడు. విష్ణు ఇడిసిన తర్వాత భూలోకం మీద కార్తీక వీరుడిగా, కార్తరాజుడిగా ఆయన జన్మిస్తాడు భూమి మీద. జన్మించి 24 సంవత్సరాలు యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసినప్పుడు ఈయన కూర్మ అవతారము, మత్స్య అవతారం, అన్ని అవతారాలతోని మనకు చరిత్ర అయితే ఉన్నది. ఆ చరిత్రల ప్రకారం అన్ని అవతారాలతోని ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రూపంలో ఆయన అవతరించి సంవరించుకుంటూ పోతానే ఉండు. ఇప్పుడు మైసూడు యుగంలో ఇప్పుడు ఏ అవతారంలో ఉన్నాడంటే అర్ధనారీశ్వర అవతారంలో ఉన్నాడు. మైసూడు కాదు, మైసూడేమో రూపాలు ఎత్తుతున్నాడు, ఆత్మతోనే వస్తున్నాడు. ఇప్పుడు ఈమె కూడా రూపాలు ఎత్తి ఆత్మతోనే వస్తున్నది. ఇప్పుడు ఈమె ఏ రూపంలో ఉంటుంది అంటే అర్ధనారీశ్వర రూపంలో ఉంటుంది. ఎందుకంటే ఆయన వరం ఏం కోరిండు, స్త్రీ పురుష వలన ఆడ మగ సృష్టించబడ్డ ఏ జీవి వల్ల కూడా నాకు ప్రాణహాని ఉండకూడదు అని ఆయన వరం అడిగిండు. కాబట్టి మరి ఆడ మగ కాకుండా ఇంకెవరు ఉండాలి, ఇట్లా అర్ధనారీశ్వరులు ఉండాలి. కాబట్టి దేవుడు ఏం చేసిండంటే క్రియేట్ చేసిండు, సగం ఆడ లక్షణాలు, సగం పురుష లక్షణాలు. సరే, నేను ఒక మాట మాట్లాడతాను. సగం ఆడ లక్షణాలు, సగం మగ లక్షణాలు, కరెక్టే. ఇప్పుడు మరి అలా చూసుకుంటే సగం ఆడ లక్షణాలు అంటే ఆడాంలా ఉంటారు, అవునా? ఇంకొక సగం అబ్బాయిలా ఉంటారు. మరి మీరు పూర్తిగా అబ్బాయిలానే ఉన్నారు కదా. రూపం అబ్బాయిదే కనిపించడానికి. ఇప్పుడు లక్ష్మీదేవత ఉన్నది కమలం. ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తున్నా, అర్ధనారీశ్వరుడిది ఫోటో ఉంది ఎగ్జాంపుల్. అవును. అందులో శివుడు ఒక పక్క, పార్వతి ఒక పక్క కనిపిస్తారా? కనిపించరా? అవును, కనిపిస్తారా? అది గీసిండు బొమ్మ గీసిరు అంటే అర్థం అదే కదా, కనిపిస్తారనే కదా అర్థం. అంతే, అదే కదా. అదే ఒక పక్కన అట్లా ఉండాలి కదా. అదే. కానీ చాలా మంది మేము అర్ధనారీశ్వరులు అని చెప్పేసి ఆపరేషన్ చేయించుకున్నారని మీరే అన్నారు. తప్పది. అర్ధనారీశ్వరులు అంటే ఇలా కూడా ఉండకూడదు కదా అంటున్నా. ఇప్పుడు వాళ్ళు చేసేది తప్పనప్పుడు మీరు చేసేది కూడా తప్పే కదా. చెప్తా, అర్ధనారీశ్వరులతోని పుడతారు కదా కొంతమంది పూర్తిగా. ఇప్పుడు అర్ధనారీశ్వరులు కలిసిరు అనుకో, కలిసిన తర్వాత పూర్తి స్త్రీ లక్షణంతో పుట్టిరు అనుకో, వాళ్ళు ఆపరేషన్ చేయించుకుంటారు. పూర్తిగా పుట్టలేదనుకో, అటు ఇటు ఉన్నారు అనుకో, ఇట్లనే ఉంటారు. అట్లా ఆప్షన్ అనమాట అది. పూర్తిగా ఆడ లక్షణాలే ఉన్నాయనుకో, ఇంకేం లేదు, మొత్తం ఆడ లక్షణాలు ఉంటే అలా ఆపరేషన్ చేయించుకుంటారు. మరి దాన్ని మీరు పాపం అంటున్నారు కదా. పాపం అంటే నేను ఏమంటున్నా సార్ అంటే, ఇప్పుడు ఈ అర్ధనారీశ్వర ఫీలింగ్స్ ఉన్నోళ్ళు ఆపరేషన్ చేయించుకోవద్దు. 2 టైప్స్ ఉండేటోళ్ళు. పూర్తిగా ఆడ లక్షణాలు ఉంటే అది ఏం కాదు. సగం ఆడ సగం మగ లక్షణాలు ఉన్నాక నువ్వు ఆపరేషన్ చేయించుకో. కొంతమంది మరి అంతెందుకు, మీరు చూడండి, కొంతమంది ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా అబ్బాయిలాగానే మస్తు సీరియస్ అవుతుంటారు.
ట్రాన్స్జెండర్లల్లా ఇప్పుడు వాళ్ళ ఎవరి గురించి ఇక్కడ నేను కించపరచట్లేదు, ఎవరిని వేలెత్తి చూపట్లేదు కానీ ఏమంటున్నంటే స్త్రీ అంటే ఎట్లుంటది? అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా శాంతంగా ఉంటది గానీ, వాడిని నేను కొడతా కొడకా, నిన్ను చేస్తా కొడకా అని మాట్లాడతారా? హ్మ్. మాట్లాడరు వాళ్ళు స్త్రీలు. స్త్రీ అంటేనే సుకుమారము అది అంతే ఇంగ. సాఫ్ట్‌నెస్ అది మొత్తం. హ్మ్. కాబట్టి అట్లా మాట్లాడుతుర్రు. ఆపరేషన్ చేపించుకున్నోళ్ళు కూడా అట్లా మాట్లాడేటోళ్ళు లేరా? ఇప్పుడు చాలామంది అంతెందుకు మంచి అమ్మాయిలు గూడా ఇట్లాంటోళ్ళు గాకుండా అర్ధనారీశ్వరులు గాకుండా స్త్రీలు గూడా భర్తల మీదకైనా, ఎవరి మీదకైనా మొగోడి మీద లాగానే యుద్ధం చేస్తున్నారు మరి. కొడుతున్నారు, తిడుతున్నారు, మస్తు అది చేస్తున్నారు. మరి వాళ్ళందరూ? హ్మ్. ఆళ్ళందరూ గూడా ఇట్లనే దీని వల్లనే గదా! అంటే ఇప్పుడు మీరు ఇలా ఉండడం వల్ల మీ వైఫ్‌కి ఎట్లాంటి ప్రాబ్లమ్ లేదా? నేను ఈ మధ్యన ఇది చెప్పడానికి మాత్రమే ఈ గెటప్ ఏసుకుంటున్నా నేను. ఈ హ్మ్. అమ్మవారు మెసేజ్ ఇవ్వమన్నది గాబట్టే వచ్చిన నేను. హ్మ్. అమ్మవారు శాంతిగా మాట్లాడనీకనే నేను ఇది శాంతి కోసం ఇది. ఎవ్వరు గొడవ పడొద్దు, ఎవ్వరిని ఎవరు తిట్టుకోవద్దు, కొట్టుకోవద్దు. ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తే విచ్చలవిడి బూతులు. హ్మ్. వయసు లేదు, ఏమీ లేదు. ఒక్కసారి ఫోన్‌లు బ్యాన్ చేస్తే ఆళ్ళ పరిస్థితి ఏంది? హ్మ్. అనే ఆలోచన గూడా దేవుడు చేస్తున్నాడు. అంటే నాకు ఆలోచన కలుగుతుందంటే దేవుడు చేస్తున్నట్టని నాకు అనిపించింది. నాకు గలుగుతుంది. చిన్న చిన్న పిల్లలు బండ బూతులు, ఆ వీడియోలు సరే వీడియోలన్నా అదేదో డాన్సులు చేసుకోవడం గాదు. రకరకాల బూతులు మాట్లాడుతుంటే అసలు ఇంగ చెప్పరాదది. నేను చూస్తా ఉన్నా, రోజు చూస్తా ఉన్నా. ఏంది ఇట్లా ఉన్నారు? ఎవ్వరు వాళ్ళ తల్లిదండ్రులు ఏమనరా? వాళ్ళ భర్తలేమనరా? వాళ్ళ అన్నదమ్ముళ్ళేమనరా? అసలు ఏందిరా ఇది? లోకం ఇట్లా తయారైంది. ఇంగ ఇది నిజంగానే దేవుడన్నది కలియుగం అన్నది కరెక్టే. దేవుడు చెప్పింది మొత్తం నిజమే. కలియుగం కరెక్టే ఉంది. ఇది నిజంగానే కలియుగమే గదా! అయ్యో! కొంతమంది యుగాలు ఇప్పుడు బైరి నరేష్ లాంటి వాళ్ళు యుగాలు లేవేం లేవు, దేవుడే లేడని మాట్లాడేటోళ్ళకు అది నాస్తికులు కదండీ! ఇప్పుడు నాస్తికులు వాళ్ళు నమ్మరు. దేవుళ్ళని నమ్మరు వాళ్ళు. ఓకే. నేను ఒక సమాధానం చెప్తున్నాను నాస్తికులకు. హ్మ్. నాస్తికత్వం అంటే ఏంది? దానికి మీనింగ్ ఆళ్ళకి తెలుసా? ఏంది నాస్తికత్వం అంటే అసలు దాని మీనింగ్ ఏంది? చెప్పండి. మీరు చెప్పండి. అసలు నాస్తికులు అనేటోళ్ళు అసలు భూమి మీద పుట్టనే పుట్టరు. నాస్తికత్వం అసలు లేదు. హ్మ్. నాస్తికత్వం అసలేది? అసలు నాస్తికులు అనేది లేదు. హ్మ్. ఎందుకు లేదంటే నీకు సంతాన లక్ష్మి ఉంది హ్మ్. దేవత. సంతాన లక్ష్మి లేనప్పుడు నువ్వు జన్మించవు. హ్మ్. మళ్ళా నువ్వు జన్మించిన తర్వాత నువ్వు నాస్తికునివి ఎట్లయితావు ఇంకా? హ్మ్. నువ్వు చదువుకున్నావు. అక్కడ ఎవరున్నారు? సరస్వతి దేవత ఉన్నది. హ్మ్. నేను నమ్మను, నేను నాస్తికుని అంటే ఎట్లా? నాస్తికుడు కాదు అసలు నువ్వు అసలు వర్డే లేదసలది. క్రియేట్ చేసుకొని నేను దేవుడిని నమ్మను అని చెప్పేవాడు ఆస్తికులు, నాస్తికులు అని ఎన్నిటివో వర్డ్స్ మనం తయారు చేసుకున్నాం. మానవుడు క్రియేట్ చేసుకున్నాం అవన్నీ. హ్మ్. ఈ భాష ఇప్పుడు మనం మాట్లాడే ఈవెన్ ఇప్పుడు మీరు చేసేటువంటి ఈ అలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని అంటే ఇప్పుడు మీ వేషధారణ కానివ్వండి ఏదైనా గానీ, ఇదంతా కూడా మీరే వాంటెడ్‌లీ ఏదో క్రియేట్ చేసుకున్నారు. నేను ఏదో డబ్బు సంపాదనకో ఏదో కొత్త మార్గాన్ని ఏమన్నా ఒక్క ఎంచుకున్నారా? రూపాయి కూడా తీసుకోను నేను. నేనిస్తా ఇంకా కావాలంటే. హ్మ్. నాకు 2 ఎకరాల పొలం ఉంటది. హ్మ్. నా పేరు మీద 2 ఎకరాల పొలం ఉంది. మా వోళ్ళు నన్ను ఈ గెటప్‌తోనుంటే నువ్వు ఇంటికే రావద్దన్నారు. హ్మ్. నువ్వు సచ్చిపో, సావు, బతుకు మళ్ళా రాకన్నారు. హ్మ్. మా తమ్ముడు ఎల్ఎల్‌బి చదువుతుండు. బీటెక్ అయిపోయింది. ఎల్ఎల్‌బి చదువుతున్నాడు. లాయర్ చదువుతున్నాడు. వాళ్ళు చదువుకున్నోళ్ళు ఉన్నారు. మా దాంట్లో లాయర్లు ఉన్నారు, పోలీసోళ్ళు ఉన్నారు, చాలా ఉన్నారు ఎస్సీలలా. వాళ్ళు మరి మీరేం చదువుకోలేదు? నేను డిగ్రీ వరకు చదువుకున్నా. బీజెడ్సీ గ్రూప్ చదువుకున్నా. డిగ్రీ హ్మ్. చదివిన, హ్మ్. టీటీసీ చేసిన, టీచర్‌గా మరి ఇప్పుడు జాబ్ ఏం చేస్తున్నారు మీరు? ప్రస్తుతానికి నా జాబ్ ఏం లేదు. ఇదే. హ్మ్. ఇప్పుడు ఈ ధర్మాన్ని చెప్పడమే నా జాబు. దేవుళ్ళ గురించి చెప్పడమే నా పని. హుహు. ఇప్పుడు ఇది చెప్పాల్సిందే నేను. ఎవ్వరేమనుకున్నా వాళ్ళకి చెప్పేస్తా. వాళ్ళు వింటారా, వినరా, ధర్మం పాటిస్తారా, పాటించరా ఫర్దర్ వాళ్ళిష్టం. హ్మ్. కానీ నేను చెప్పేదైతే చెప్తా. నాస్తికులు ఇప్పుడు బైరి నరేష్ గురించి నేను ఎన్నో చూస్తున్నా. ఎప్పుడొస్తదో టైం అని చూస్తున్నా. బైరి నరేష్ గురించి నేను ఒకటేం చెప్తున్నా అంటే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అని పెట్టిండు. హ్మ్. మూఢనమ్మకాలు అనే పదానికి నేను తెలుగు సబ్జెక్ట్ టీచర్‌గా చెప్తున్నా. మూఢనమ్మకము అనేది లేదు. మూఢ ఆచారం అని ఉంది. హ్మ్. నమ్మకము, అపనమ్మకం వ్యతిరేక పదం. నమ్మకానికి వ్యతిరేక పదం అపనమ్మకం. హ్మ్. మూఢనమ్మకం లేదు. మూఢ ఆచారం ఉంది. ఆచారం, మూఢాచారం. హ్మ్. ఈయనేం చేశిండు? ఆయనకు చదువు సక్కగా రాదు తెలుగు కాబట్టి, హుహు. నేను నమ్మను దేవుళ్ళు మూఢనమ్మకాలు అవన్నీ. మూఢనమ్మకాలు అంటే ఏంటివి తెలుసా? కుక్క ఎదురొచ్చినప్పుడు, బల్లి ఎదురొచ్చినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, బల్లి అరిచిన ఇట్లాంటివి శబ్దాలు వచ్చినప్పుడు మానవులు తీసుకున్న నిర్ణయం వల్ల గొడవలు పడతారు. తుమ్మిండ్రా, పోకురా, కూసోరా అంటారు. అరే పిల్లి ఎదురొచ్చిందిరా అని చెప్పి ఇంకోడు తిట్టాడు. ముండమోపేమ ఎదురొచ్చిందని చెప్పి వాడు తిట్టిపోతాడు. ఇవన్నీ మూఢనమ్మకాలు. కానీ దేవుడిని పదానికి తీసుకొచ్చి అది మూఢనమ్మకం, దేవుడనే పదం మూఢనమ్మకం అనంటే
అసలు దేవుడు అనే పదానికి మూఢనమ్మకానికి ఎలాంటి మ్యాచ్ లేదు. అసలు ఆ వర్డే తప్పు. అసలు ఆ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అని చెప్పి ఆ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చిర్రు, ఎవరు ఇచ్చిర్రు, ఆయన ఏడ చదువుకున్నాడు, ఎవరు సర్టిఫికేట్ ఇచ్చిర్రు, అసలు ఆయన గురించి తెలుసా? ఆయన ఎంత చదివాడు తెలుసా? ఎన్ని డిగ్రీలు చేశాడు తెలుసా? ఆయన ఎన్ని డిగ్రీలు ఆయన చేసినా డాక్టరేట్ కూడా ఉంది ఆయనకి. ఉండని. ఆయన ఎన్ని డిగ్రీలు చేసినా సరే నేను ఒకటే అడుగుతున్నా, మూఢనమ్మకం అనే పదానికి మూఢ ఆచారం అని చెప్తున్నా. కాదని ఎవరన్నా ఏ తెలుగు టీచర్ అన్నా చెప్పమని నాకు చెప్పాలి వాళ్ళు సమాధానం వాళ్ళే చెప్పాలి. నమ్మకానికి మూఢనమ్మకాన్ని పెట్టిన వాళ్ళు ఎవరు, అసలు మూఢ ఆచారం అది. నేను నా మీద నాకు డౌట్ వచ్చి కూడా మళ్ళీ నేను తెలుగు లెక్చరర్ని అడిగిన, మా క్లాస్మేట్ తెలుగు లెక్చరర్ అంటాడు, సార్ ఒకసారి నమ్మకం దానికి వ్యతిరేక పదం చెప్పన్న, అపనమ్మకం అన్నాడు. మరి మూఢనమ్మకం ఏంటంటే అది కొట్టిపడేస్తారు, రాంగ్ అది. నేను చిన్నపిల్లలప్పుడు ఎగ్జామ్లో వ్యతిరేక పదాలలో పెడితే కొట్టేసేది, నమ్మకం మూఢనమ్మకం అని పెడితే కొట్టేసేది మేము. నమ్మకానికి వ్యతిరేక పదం అపనమ్మకం, ఆచారానికి మూఢాచారం అనేది అది వ్యతిరేక పదాలు అవి. వాస్తవానికి ఆయన ఎన్ని డిగ్రీలన్నా చేయొచ్చు, కానీ ఆయన చేసేది అది తప్పు ఉంది. మూఢనమ్మకాల నిర్మూలన అది అసలు అది మొత్తం తప్పే. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే చాలామంది చాలా రకాలుగా ఇప్పుడు మిమ్మల్ని అంటే సనాతన ధర్మం గురించి, దేవుడి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అనేసి అంటారు, అంతేనా? అందరు తప్పుగా మాట్లాడుతున్నారు, దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, మానవులను క్రూరాతి క్రూరంగా హింసిస్తున్నారు, జాలి కరుణ దయలు లేకుండా మాట్లాడుతున్నారు, డబ్బు అహంకారంతో హోదా వాళ్ళకు అది ఏంటంటే రాజకీయ స్వలాభం కోసం వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడైతే నేను పదవి అనుభవించాలి, నేను ఏదో దేశానికి సేవ చేయాలి అని బిల్డప్ ఇస్తున్నారు, కానీ అదంతా కల్తీ. అవన్నీ నేను ఎందుకంటే మీడియా ముందుకు వచ్చినా కాబట్టి నేను కూడా చాలాసార్లు భయపడ్డా, నన్ను ఎవరు కొడతారో, ఎవరు చంపుతారో, అసలు నన్ను బయట కనిపిస్తే నేను మాట్లాడతా, ఎవరితోనైనా మాట్లాడగలుగుతా, అంత దమ్ము నాకు ఉంది. కానీ నన్ను ఎవరు కొడతారో, ఎవరు చంపుతారో అని కూడా నేను చాలా భయపడ్డా. కానీ ఇప్పుడు ఇంతమంది తిట్టుకుంటుర్రు, మాట్లాడుతుర్రు, వాళ్ళని ఎవ్వరేమనంది, నన్ను ఒక్కరిని చంపుతారా, ఒకవేళ చంపితే చంపని అని చెప్పి డిసైడ్ అయ్యి నేను వచ్చిన. రాజకీయ స్వలాభం గురించి, కులాల గురించి మాట్లాడితే ఒకటే చెప్తున్నా సార్, ఇన్ని రోజుల నుంచి నేను ఊకున్నా, ఇప్పుడు నేను ఊకోను. నేను అసలు తిట్టాను, కానీ నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఎవరిని తిట్టేది లేదు, ఎవరిని ఏమనేది లేదు, కానీ నేను ఒకటే చెప్తున్నా, నిజంగా మీకు నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం, సిగ్గు, శరం, లజ్జ ఉంటే కనుక నీవు కులాల గురించి, నీవు ఒక ఎస్సీలను ఒకప్పుడు దూరం పెట్టి నా జాతులను నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటున్నావు? నువ్వు పెళ్లి చేసుకొని నువ్వు ఏ కులం నుంచి వచ్చి ఏ కులం పిల్లని పెళ్లి చేసుకున్నావు? రాజ్యాంగం ప్రకారం నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఆ లవ్ మ్యారేజ్ అని చెప్పి నువ్వు మాదిగోళ్ళ పిల్లని చేసుకుంటారు. మీ కులాలేమో కొంత పెద్ద పెద్ద కులాలు ఉంటాయి. నువ్వు పెద్ద కులము ఉండి మాదిగోళ్ళ పిల్లని చేసుకోవాల్సిన కర్మ నీకేం పట్టింది? ఎందుకు చేసుకున్నావు? చేసుకున్నావు చేసుకోకూడదా? చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. అదే అండి, చేసుకోకూడదా అంటున్నా. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, చేసుకోకూడదని కాదు. నీకు నిజంగా ప్రేమ ఉంటే, ప్రేమ కలిగితే, అది దైవ నిర్ణయం అయితే చేసుకో. ఇప్పుడు వాళ్ళకి మధ్య ప్రేమ కలగడానికి దైవ నిర్ణయం ఎందుకు? దైవ నిర్ణయం దాకా ఉండాలి మరి. అంటే ఇప్పుడు చెప్తారా ఏంటి, అయ్యో నువ్వు ఇప్పుడు ఆమెనే పెళ్లి చేసుకో, ఆమెనే ప్రేమించు అని చెప్పేసి చెప్తేనే అది దైవ నిర్ణయం? ప్రేమ అనేది అప్పుడే పెళ్లి చేసుకోవాలి. ప్రేమ అనేది దైవ నిర్ణయం సార్. ప్రేమ అంటే ఇష్టం వచ్చినట్టు కంటికి నచ్చంగానే, లేకపోతే ఎవరు లేకపోతే. సార్ నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీకు 2 పెళ్ళిళ్ళు అయినాయి అన్నారు, అవునా? ఈ 2 పెళ్ళిళ్ళప్పుడు కూడా ఫస్ట్ పెళ్ళప్పుడు మీకు తెలియదా? ఫస్ట్ పెళ్ళప్పుడు నాకు ఇష్టం లేదు, బలవంతపు పెళ్లి. ఫస్ట్ పెళ్లి కూడా, సెకండ్ పెళ్లి కూడా బలవంతపు పెళ్లి. మరి వాళ్ళతో మీరు ఏ విధంగా శారీరకంగా సంబంధం పెట్టుకున్నారు? మరి బలవంతం పెళ్ళి అయినప్పుడు సంబంధం ఏముంది సార్? అది దైవ నిర్ణయం అని చెప్పినా కదా. అరే మీకు ఇష్టం లేదు కదా, ఇష్టం లేనప్పుడు దైవ నిర్ణయానికి సంబంధం ఉంది? ఇష్టం లేదు కానీ మరి దైవ నిర్ణయం అయినప్పుడు ఇప్పుడు దేవుడు గొప్ప, మీరు గొప్ప? దేవుడే గొప్ప కదా. మరి దైవ నిర్ణయం అయినప్పుడు మీరు పెళ్లి చేసుకున్న వాళ్ళని అట్లా వదిలేసేసి చేయకుండా మీరు జాగ్రత్త చూసుకోవాలి కదా. వదిలేలే, వాళ్ళే నన్ను వదిలేసారు. అంటే వాళ్ళు వదిలేలా చేశారు, లేకపోతే వాళ్ళు నేను వదిలేసారు? లేదు, వాళ్ళే నన్ను వదిలేసారు. అంటే దైవ నిర్ణయం అక్కడ తప్పైపోయింది మరి అట్లా చేసుకుంటే? నేను చాలా ధర్మాన్ని పాటించిన. అంటే ఇప్పుడు దేవుడు కూడా దైవ నిర్ణయం కాదనే కదా అర్థం అది? నేను అనలే కదా, వాళ్ళు చేసిరు, అది మిస్టేక్, నేను చేయలేదు. మీరు చేయలేదు మరి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు మరి? అప్పుడు దేవుడు ఎందుకు ఆపేసిండు? మీ ఇద్దరిని కలిపి సంసారం చేయొచ్చు కదా అంటున్నారు కదా. అదే కదా. అయితే దేవుడు ఎందుకు అట్లా చేసి ఉంటాడంటే, ఇప్పుడు ఈ కథ జరగడానికే చేసి ఉంటుండొచ్చు. ఇప్పుడు అనుభవం కావాలి కదా, ఇప్పుడు నాకు అనుభవం కావాలన్నా. ఇదే నేను చెప్పేది కూడా. చాలా వరకు ఏంటంటే శివుడికి 2 పెళ్లిళ్ళు అన్నారు కదా, శివుడికి 2 భార్యలు అన్నారు, లోకం అన్నారు కదా, లోకం అన్నారు కదా.
అసలు శివుడి గురించి ఇద్దరు భార్యలు ఉంటారు ఆ శివుడికి అనేది మనకు తెలియాలి కదా, నాకు తెలియాలి కదా. పెళ్ళి ఎట్లా చేసుకోబడాలి. సరే, శివుడికి ఇద్దరు భార్యలు, ఆయన ఉన్న ఒకళ్ళని వదిలేసి ఒకళ్ళని ఇచ్చేసుకుని ఉన్నారా లేకపోతే? ఇప్పుడు గంగా అన్నారు కదా, గంగా ఆయన భార్య అన్నారు కదా. గంగ అంటే ఎవరు? నీళ్ళు అని చెప్పుకుంటాం కదా. మరి వాటర్కి రూపం ఉందా? వాటర్ రూపం. ఇప్పుడు శివుడిని మీరు నమ్ముతారు నమ్మరా? నమ్ముతున్నా కాబట్టి అడుగుతున్నా. గంగాదేవి ఉందా లేదా? కాదు సార్, ఇప్పుడు గంగాదేవిని మనం శివుడు ఉన్నాడండి. శివుడు అన్నప్పుడు వాటర్ అంటాం కదా. శివుడు అన్నప్పుడు శివుడు మామూలుగా అల్లాని క్రియేట్ చేశారు, వాళ్ళని క్రియేట్ చేశారు అని అన్నప్పుడు ఇప్పుడు గంగాదేవిని ఎవరు క్రియేట్ చేశారు? మరి ఆయనకి భార్య ఎట్లా అయింది? దేవుడి గురించి తెలియాలంటే ఒకటే సార్, ఒక శక్తి ఉంది. ఏ శక్తి? ఇప్పుడు ఇట్లా ఉందనుకో ఒకటి, ఇంకొకటి ఇట్లుందనుకో, ఇంకొకటి ఇట్లా వచ్చింది అనుకో, ఇంకోటి ఇట్లా వచ్చింది అనుకో, ఇంకోటి ఇట్లా వచ్చింది. ఇట్లా ఎన్ని శక్తులన్నా ఉండొచ్చు, లాస్ట్ ఒకటే ఉండొచ్చు. ఒకటే శక్తి ఉండొచ్చు, లేదా 1 2 3 4 5 10 ఇట్లా మారొచ్చు. దీనికి సృష్టి లోపల ఎవరు చెప్పలేరు. దేవుడు అంటే ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా అని ఎవరు చెప్పలేడు. ఎందుకు చెప్పాలంటే సైంటిఫికల్గా మాట్లాడుతున్నా, నేను సైన్స్ ప్రకారం మాట్లాడుతున్నా. సృష్టిని సృష్టించలేము, నాశనం చేయలేము. ఒక రూపంలో. మీ దృష్టిలో దేవుళ్ళు ఎంతమంది? నా దృష్టిలో దేవుడికి నిర్వచనం లేదు. ఎవరు అనేది ఒక్క రూపమా, శివుడు అని ఎందుకు చెప్పారు మీరు? అది సైన్స్ ప్రకారం పుట్టింది ఆ పదం. శివుడు అనేది సైన్స్ ప్రకారం పుట్టింది. మనము మానవులు సృష్టించుకున్నారు అది. కానీ దేవుడికి నామం రూపం లేదనేది సత్యం. కులము అవన్నీ ఏవి లేవనేది సత్యం. దేవుడు సర్వాంతర్యామి అనేది కూడా సత్యం. సూపర్ అండి. నెక్స్ట్ ఇంకా మనుధర్మశాస్త్రం అంటే అమ్మవారి శక్తులు వచ్చేసి తల మీద ఒక శక్తి, ఇక్కడ ఒక శక్తి, ఇక్కడ ఒక శక్తి కూర్చున్నది. ఎందుకు కూర్చున్నది అంటే మనిషిని రక్షించుకోవడానికి కూర్చున్నది. కూర్చోవడం ద్వారా ఈ నోట్ల నుంచి వచ్చిన అని అంటారు కదా, ఈ నోరు నుంచి వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు అంటారు కదా, వాళ్ళకి వాకుతోనే అంటే నోట్లనే తెలివినిచ్చిండు దేవుడు. నోట్లనే అమ్మవారు కూసుంది. కూర్చొని ఏం చేసిందంటే ఇక ఆయనకు నోట్లనే వస్తుంది తెలివి. అక్కడ కూర్చోరా, ఇక్కడ ఉండండి రా బాబు అది అని చెప్పి ఇట్లా ఆజ్ఞాపించిండు. ఆయన బ్రహ్మ అయ్యిండు. ఇట్లా ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అంతేగాని దీన్ని ఎవరు క్రియేట్ చేసింది లేదు, దేవుడు చేసినది ఇదంతా. కాబట్టి మనుధర్మశాస్త్ర ప్రకారము మా అయ్యలను తిడుతురు బాగా. ఎవరంటే అయ్యగారులను తిడుతురు. అది నేను రోజు చూస్తూనే ఉన్నా. కానీ అది తప్పు. అయ్యగారికి ఎలాంటి సంబంధం లేదు. అది అయ్యగారికి సంబంధం లేదు, మాదిగోళ్ళకి సంబంధం లేదు, ఎవ్వరికి సంబంధం లేదు. అది ఒక దేవుడు, ఒక రాక్షసుడు, ఒక సృష్టి లోపల జరిగిన కథ. ఇప్పుడు అంటరాంతనం ఉందా లేదా? అంటరాంతనం ఇప్పటికీ ఉంది. అంటరాంతనం ఎందుకు లేదు? అక్కడక్కడ మస్తుగా హింసిస్తున్నారు కులం పేరుతోని. నన్ను కూడా మస్తు సార్లు కులం పేరుతోని మస్తు తక్కువ చూసిరు. మా ఊర్లో కూడా కులం పేరుతోని నాకు దేవుడు వస్తున్నా అని చెప్తే కూడా ఇప్పుడు కులదైవం, ఎల్లమ్మ కులదైవం అని చెప్పి ఉంది. మాకు దేవుడు వస్తుందని చెప్పి మా ఫ్యామిలీ వాళ్ళు వినకపోతే పోయి కులంలోకి చెప్పిన. వాళ్ళు కూడా పెద్ద మనుషులు, వాళ్ళు వినలేదు. వాళ్ళు వినకపోతే ఏం చేసిన అంటే మళ్ళీ గ్రామ దేవత గెలవలమ్మ మాత అని ఇంకో దేవత ఉన్నది. బీసీల దగ్గరికి అగ్గుడి దగ్గరికి వెళ్ళిన, అయ్యా మరి ఇట్లా నాకు దేవుడు వస్తుందని చెప్పి చైర్మన్కు వాళ్ళకి చెప్పడం జరిగింది. దొరవళ్ళకు కూడా చెప్పడం జరిగింది. దొరవల మైసమ్మ వచ్చింది దేవత, బంగారు మైసమ్మ. వాళ్ళకు కూడా చెప్పిన, అయ్యగారులకు కూడా చెప్పిన. చెప్తే వాళ్ళు ఏం చేశారంటే ఈ మాదిగోనితో మనం ఏం పెట్టుకుంటాం, వాళ్ళ ఫ్యామిలీ రావాలి, వాళ్ళ అన్న రావాలి, వాళ్ళ తమ్ముడు రావాలని చెప్పి మా తమ్ముడిని మన ప్రశ్నించారు. ప్రశ్నించి మా అన్నదమ్ముళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళందరికీ ముందే అవన్నీ దేవుళ్ళ గురించి తెలియదు కాబట్టి, రాక్షసులు దయ్యాలు శక్తులు తిరుగుతాయి కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా వినరు వాళ్ళు, అంతే. ఇంకా వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు వినరు. కాబట్టి ఇంకా వీళ్ళు ఏం చేశారంటే మా తమ్ముడు తెలివైనోడు, చదువుకున్నాడు, మీ తమ్ముడు అంత తెలివైనోడు, మా తమ్ముడు ఒక మాట చెప్తే అందరు వింటారు. మీ అన్న అయ్యా మీ అన్న వచ్చిండు చంద్రశేఖరు, ఏదో దేవుడు అంటుండు ఇట్లా వచ్చిండు అని అంటే, వానికి ఏం పని లేదు, వాడు పిచ్చోడు అని చెప్పినట. చెప్తే ఇంకా పిచ్చోడు ఇప్పుడు చెప్పాడు మీ తమ్ముడు చాలా తెలివైనోడు, బాగా చదువుకున్నాను, అందుకే చెప్పు. ప్రజలకు తెలివైనోడు, నాకు కాదు. ప్రజల దృష్టిలో తెలివైనోడు, ధైర్యవంతుడు అని ఉంది. కానీ నా దృష్టిలో తెలివైనోడు కాదు. తెలివైనోడు అంటే, ధైర్యవంతుడు అంటే అట్లా ఉన్నాడు. నేను చాలాసార్లు పరీక్ష చేసిన, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. తెలివి ధైర్యం అట్లా ఉండదు, తెగింపు ధైర్యం అట్లా ఉండదు, అది వేరే విధంగా ఉంటుంది. ఆయన చేసింది తప్పు. అట్లా చేయడం వల్ల వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయలే కులం పేరుతోనే. అదే ఒక బీసీకో ఓసీకో దేవుడు వస్తుండు, ఇట్లా చరిత్ర చెప్పిస్తా అంటుండు, రాముడు అంటుండు, రామాయణం అంటుండు, నా భార్యది ఇట్లా రామాయణం అన్న అదే మొత్తం చెప్పిన. ఎవ్వరు కూడా నా పట్టించుకుంటే నవ్వుతురు. ప్రెస్ వాళ్ళకి చెప్పిన, వార్తా విలేకరులకు చెప్పిన, నా క్లాస్మేట్ విలేకరు ఉంటే చెప్పిన, ఫోటో స్టూడియోలకు ఛానల్ పెడదాం, యూట్యూబ్ ఛానల్, మీరు కెమెరాలు పెట్టుర్రి, నేను మాట్లాడతా, పైసలు వస్తాయి, తర్వాత అవే తీసుకుందరు, మీరు కావాలంటే నేను కూడా ఇస్తా, ఫస్ట్ అయితే రన్ చేయరు అని చెప్పిన.
ఎవ్వరు కూడా పట్టించుకోలే, సపోర్ట్ చేయలే. నేను అనుకున్నా, నేను ఈ మాదిగ కులంలో ఈ తక్కువ జాతిలో పుట్టి దేవుడు అనడమే నా తప్పు. ఎల్లమ్మ దేవత అంటే మీ దేవత వస్తే నువ్వు మీ గేలో చూసుకోవాలి, మీ ఓళ్ళు వినకపోతే మేమేం చేయాలి, పోరా మాది కూడా అన్నట్టు చూసిరు. అదే ఒక బీసీకో ఓసీకో దేవుడు వస్తే అట్లా వేరే ఉండుంటే అని అనిపించింది. అసలు మీరు ఇప్పుడు వచ్చింది దేవుడి గురించి మాట్లాడడానికా లేకపోతే ఈ కులాల గురించి మాట్లాడడానికా? నాకు అది అర్థం నేను కాదు. దేవుడి గురించి మాట్లాడడానికి వచ్చిన, కులాల గురించి మాట్లాడడానికి వచ్చిన, ఇప్పుడు మా కులమే గొప్ప అనేటోళ్ళ గురించి కూడా చెప్పడానికి వచ్చిన. సరే, ఎనీవే నెక్స్ట్ టైం మీ వైఫ్ కూడా సంథింగ్ ఏదో వస్తుందనేసి అన్నారు కదా. సరే, నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకసారి ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.